అవకాశాలు ఎటువంటివంటే ఏసీ తలుపులు లాంటివి. ఏసీ తలుపులు చూడండి, మనం రాగానే వెనకాల మూసుకుపోతూ ఉంటాయి. మామూలు తలుపులు అయితే మనం వెయ్యాలి, ఏసీ రూమ్ తలుపులు మనం వేయక్కల, మన వెనకాల మూసుకుపోతూ ఉంటాయి. జీవితంలో కొన్ని అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి, వెంటనే అందుకోవాలి, లేకపోతే మూసుకుపోతాయి. దానికి ఇంక ముహూర్తాలు చూసి ఆలస్యం చేసామంటే ఉద్యోగాలు పోతాయి, మంచి సంబంధాలు తప్పిపోతాయి, మంచి అవకాశాలు పోతాయి. ఏసీ తలుపులు లాంటి అవకాశాలు ఉంటాయి, వెంటనే అందుకోవాలి, నీ వెనకాలే మూసుకుపోతాయి. అలాంటి అవకాశం ధర్మరాజు అర్జునుడి కోసం వదులుకున్నాడు. చిత్రం ఏం జరిగిందంటే 4 గంటల కర్ణుడికి ధర్మరాజు దొరికాడు. మరి అలాగే ఉంటుంది యుద్ధం. ఆయనకి మూర్చిపోయాడు కానీ చచ్చిపోలేదు కదా, ఓ దెబ్బేస్తే పోయేవాడు. ఈయన వేయలేదు, ఆహాన్ని గెలిచామనుకున్నాడు. ఈలోపు వాళ్ళు లేచాడు. అతి తీవ్రమైన బాణాలతో ధర్మరాజు రథాన్ని నుగ్గు చేశాడు, గుర్రాలను చంపాడు, సారథిని చంపాడు. ధర్మరాజు శక్తి అనే ఆయుధం ప్రయోగిస్తే దాన్ని విరగొట్టాడు. చివరికి ధర్మరాజును విరధుణ్ణి చేసి ఆయుధహీనుని చేసి నిలబెట్టాడు. ఏమీ చేయలేక ధర్మరాజు శిబిరానికి పారిపోయాడు. ఇది భారతం, ఇది జీవితం. ఒక్క అరగంటలో దృశ్యం మారిపోయింది మొత్తం.